అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని, మీ కలలన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఫ్యామిలీ స్టార్. ఈ పండక్కి ఎలాగైనా సరే బావని నాతో పెళ్లికి కుదుర్చడానికి మా అక్క బావలు వచ్చేస్తున్నారు. మా సైడ్ పిన్నులు, బాబాయిలు, పెద్దమ్మలు, తాతలు, అమ్మమ్మలు అందరూ రాబోతున్నారు. అక్కలు బావలు రండి. చిన్నక్క చిన్న బావ ఎలా అన్నారు? బాగున్నాం చెల్లి, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీ లైఫ్ నేను సెట్ చేస్తా కదా. ఈయన లైఫ్ కే దిక్కులేదు, మళ్ళీ దాని లైఫ్ సెట్ చేస్తాడంట. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చిన్నక్క చిన్న బావ మీరైనా చెప్పండి. నువ్వేం కంగారు పడకు, మీ బావ సంక్రాంతి పండగ వదిలేసి మరి నీ పెళ్లి చేయడానికి అవును, నాకు ఎంతో ఇష్టమైన కోడి పందాలు అవన్నీ కూడా వదిలేసి వచ్చా. నాకు కూడా చాలా ఇష్టం అండి. మొన్న కోడి మీద కోటపడి పెట్టా. ఏమైంది? చచ్చిపోయింది ఆ బరువు వేయలేక. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పిన్ని బాబాయ్ అందరూ వస్తున్నారంట. నాకు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. మా ఆయన ఉన్నాడు కదా, నువ్వు అసలు భయపడేదే లేదు. ఇంకా అసలు మనం తగ్గేదేలే. బావా నాకు చిన్న కోరుకుంది. ఏం చెప్పనా? ఎలాగైనా సుధీర్ బావతో నా పెళ్లి చేయ బావా. పోయిపోయి వాడి జీవితం ఎలా నాశనం చేయాలనుకుంటాను. మా అత్త, మామ, పిన్ని, బాబాయ్ అందరూ వస్తున్నారు. అది ఎవరినో పిలుచుకుంటా అంటుంది కదా, పద మనం వెళ్ళి మన సోఫాల్లో కూర్చుందాం. మా అత్తలు, బాబాయిలు, పిన్నులు వచ్చేయండి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. మావయ్య, గాడ్ బ్లెస్. అత్తయ్య, చూసారా, మాకే దండం పెట్టడమే కాకుండా మీకు కూడా దండం పెట్టిందంటే మా అమ్మాయిని ఎలా పెంచాము. అతి వినయం దూర్త లక్షణం అన్నారు. ఎప్పటి నుంచి ఈ పిల్ల ఇలా ఉందంటే ఎప్పటికీ పెళ్లి కాదు ఆ పిల్ల. ఇది ఎవరైనా పోటీ పడతారా మాతో డాన్స్ లో? డాన్స్ ఏంటి, దేంట్లో అయినా పోటీ పడగలం. రండి, కమాన్ రండి, దేనిలో పోటీ పడదాం, మన ఇద్దరం పడదాం రండి. ఎవడన్నాడండి ఊరికేదో అంటేను. ఎవరైనా బట్టలు వేసుకొస్తారు, అలా డేరాలు వేసుకొచ్చాడేంటా అని. పెద్ద ఆయనగా రావాలి. సూటు బూటు ఏంటి బ్రాండ్? ఏ బ్రాండ్? ఇంగో ఈ బ్రాండ్. సంవత్సరం తిరిగే లోపల మంచి పాపాయని మన వంశ కీర్తి ప్రతిష్ఠించాలి. ఓకేనా? సంవత్సరం అంటే 6 నెలల్లో మా పిల్లాడిని ఇస్తుంది. మీ కబుర్లు కాకరకాయలు అయిపోయా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది 100 6 6 100 30 నా కూతురు పెళ్లి చేసి వెళ్తాను. ఎవరు అడ్డొచ్చినా, ఏ కోన్ కిస్కా గొట్టంగాళ్ళు అడ్డొచ్చినా పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏంటండి గొట్టం అంటారు ఏంటండి? ఏమండి, మీరు గొట్టంలో ఉన్నంత మాత్రాన మీరు గొట్టం అనుకోవడం మీ గొట్టంతనం. సుధీర్ తో మా మరదలుగా పెళ్లి అవుతుంది. ఏం చేస్తారు? ఏంటండి మాట? ఆపరా
ఏంటి ఏదో గొడవ అయినట్టుంది అందరూ ఏ మొహం గొడవ చూస్తుంటే? లేదు, గొడవ ఏం లేదు. ఆ చెరుగ్గడ అబ్బాయి తిన్నాడు, అందులో చిన్న గొడవ అయిందంతే. నేను వచ్చాను కాబట్టి సెట్ చేస్తాను. ఫస్ట్ మీరు అందరూ వెళ్ళి కూర్చోండి, చెప్తాను నేను. మీ అక్క బావులు వచ్చారు. అవును. మీవే పెట్టి కొలీగ్సా? కొలీగ్స్ ఏంటి, మా మావయ్య, అత్తయ్య, పిన్ని, బాబాయ్. నేను ఒకేలా కనపడితే మీరు అందరూ ఫ్రెండ్స్ ఏమో, కలిసి చదువుకున్నారేమో. బావకి సరస్సు ఆడుతున్నాడు. గిల్లేస్తుంది బాబాయ్. ఏం లేదు, అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. ఏంటి అంటే ఎలా కన్ఫ్యూజా అల్లుడు నన్ను చూడు. ఓయ్, ఇదో, ఏమే ఉమ్మా, నువ్వు రావే బాబు. గమ్ముని నిన్ను మెచ్చుకున్నాడు అనుకో, పెళ్లి అదో రకంగా అవుతుంది. బావగారు నమస్కారం. నమస్కారం. ఎవరు మీ అక్కలో బావాలి కదా, అంటే నాకు అన్నయ్య వరస. పరసలు కలిపేస్తున్నాడు. అల్లుడు అమ్మా మీరు కూర్చోండి అమ్మా. ఎలా జరుగుతుందో మాకు తెలీదు. మా అమ్మాయి పెళ్లి జరగాల్సిందే. ఈసారి నా మరదల్ని పెళ్లి చేసుకోవాల్సిందే. ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మేము చూస్తామండి. మేము చూస్తాం. ఫస్ట్ మీ మరదల్ని పెళ్లి- మీ గొడవ నాకు అర్థమైంది. నా మాట కూడా వినాలి కదా. మీ అమ్మాయిని చేసుకోమని మీరు, మీ అమ్మాయిని చేసుకోమని మీరు. పందెం పెట్టుకుందాం. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పందెం. మీ ఫ్యామిలీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందా, మీ ఫ్యామిలీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందా అనేది చూద్దాం. మీ ఫ్యామిలీ బాగా ఎంటర్టైన్ చేస్తే అప్పుడు మీ సైడ్ ఆలోచిస్తా, వీళ్ళ ఫ్యామిలీ బాగా ఎంటర్టైన్ చేస్తే వీళ్ళ సైడ్ ఆలోచిస్తా. సరే కూర్చోండి. ఇద్దరు ఫ్యామిలీస్ కి నేను ఓకే, కానీ వీళ్ళిద్దరిలో నాకు ఎవరు ఓకే చేయాలి అనేది మా అక్క డిసైడ్ చేస్తుంది. ఆవిడకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని పరిగణిస్తాం. ప్లీజ్ వెల్కమ్ మా అక్క నీలాంబరి. ఎవరి విడి? మా అక్క నీలాంబరి. నీలం రంగు బరిలా ఉంది. ఇది నీలాంబరి ఏంటి? నేను ఫారెన్ నుంచి వచ్చాను తెలుసా. కోళ్ల ఫామ్ లో గుడ్లు దొప్పేసేదానిలా ఉంది. ఫారెన్ నుంచి వచ్చిందా? రమ్మి కృష్ణాని. కృష్ణానగర్ లో బజ్జీలు వేసుకునే వాళ్ళే బాగుంటారు కదా ఈవిడ కన్నా. కష్టం పగవాడికి కూడా రాకూడదు. అసలు నా తమ్ముడు అని తీసుకు ఎవరికి దొరకరు. పోలీసులకి 2 సంవత్సరాలు దొరకలేదు తెలుసా. ఒక్క నిమిషం, వీళ్ళు ఉంటే నా పరువు పోతుంది. మీరు వెళ్ళి కూర్చోండి, చెప్తాను నేను. సరేరా, ఓకే, దట్స్ ఫైన్. అమ్మాయిలు ఎవరు? ఇగో వీళ్ళిద్దరు. ఒక్క నిమిషం. వన్ టైం వాచబుల్. ఇంకొకరు ఈవిడ. ఓటీటీలో మాత్రమే చూడొచ్చు. సుధీర్ గారు, మీ అక్క పైరసీ బ్యాన్ చేయాలి మొత్తానికి. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఎదగమన్నారు. మరి మీ ఇంకా చాలా తెలుసుకోవాలి ఫ్యామిలీస్ గురించి. నాకు చేయలేదా? సోఫా అరేంజ్ చేసాము. థ్యాంక్ యూ. ఓకే.